హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. ఈరోజు మీకైతే నేను 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నా అండి. బీరకాయ కర్రీ చేసి చూపిస్తున్నా, అలాగే బీరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ చూపిస్తున్నా. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం మినపప్పు వేసుకున్నా ఉంటే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. లాస్ట్లో కారం అవసరం లేదనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇవాళ కొంచెం కారం కూడా యాడ్ చేద్దామనేసి నార్మల్గా వేసుకున్నా. అండ్ పచ్చిమిర్చి కూడా ఎప్పుడు ఒకలా ఉండవు కదా, చూసుకొని వేసుకోండి. అండ్ కరివేపాకు, వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకోండి, మంచి టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అలాగే పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేను అన్ని వెజ్ కర్రీలో వేసుకుంటా కాబట్టి వేసుకుంటున్నాను. ఇలా బీరకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పైన పొట్టు తీసేసి కడిగి ఇలా కట్ చేసుకోవాలి. లేతవైతే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు లేతవి దొరుకుతుంటాయి కాబట్టి ట్రై చేయండి. సో నేను ఇవాళ పప్పు పోసి అలా చూపెట్టట్లేదు, బీరకాయ పప్పులాగా నార్మల్గా బీరకాయ కర్రీ అనమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత బీరకాయల నుంచి వాటర్ ఫామ్ అయితే ఉంటుంది. అలా కొంచెం బాగా అలా కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అబ్జర్వ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇందులో టమాటా కూడా ఏం వేయట్లేదు, నార్మల్ ఫ్రై లాగా కావాలనేసి. మీకు టమాటా కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను సాల్ట్ వేయలేదు, లాస్ట్లో వేస్తున్నా. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, మీకు నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కారం నేనైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నా అంతే. అండ్ ధనియాల పొడి, అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఆయిల్ మంచిగా పైకి వచ్చేరాక మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ ఫామ్ అయినట్టు అనిపిస్తే కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని మళ్ళీ సెట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. పూర్తిగా హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ కొత్తిమీర, అంతే. ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. కర్రీస్లోకైనా చపాతీలోకైనా బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బీరకాయ పచ్చడి చూపిస్తున్నా. అంటే ఇది రోటి పచ్చడి స్టైల్ అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంతకుముందు వేసుకున్న పోపు దినుసులాగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు ఉంటే పచ్చిశనగపప్పు ఇవి వేసుకోవాలి. ఇందులో నేను కంప్లీట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పోపు అలా వేసుకునేటప్పుడు, కొంచెం కలర్ మారుతుంది అనేసి నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇది ఒక బీరకాయ అండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నా. బీరకాయ ఇది ఒకటి, కొంచెం పెద్దగా ఉన్న ఒక బీరకాయ వేసుకుంటున్నా. కొంచెం మనం కర్రీకి కట్ చేసుకున్నంత పెద్దగా కాకుండా నార్మల్ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటే బీరకాయ కాబట్టి ఒక టమాటా వేసుకుంటున్నా. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొత్తిమీర. ఈ చట్నీ రైస్లోకైనా బాగుంటుంది, టిఫిన్స్లోకైనా బాగుంటుందండి. టిఫిన్స్లోకి అయితే ఇంకా కొంచెం లూజ్ చేసుకోవాలి. రైస్లోకి అయితే కొంచెం మనం పల్లి చట్నీ పట్టుకుంటూ అంటాం కదా తినడానికి, ఆ స్టైల్లో పట్టుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ వేసుకుంటున్నా. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. అండ్ నేను ఇందులో పసుపు కూడా వేసుకోలేదండి, కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా మళ్ళీ పోపు వేయట్లేదు, మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసినాము ఎందుకు అనేసి. కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి పోపు కూడా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి బీరకాయ రొట్టి పచ్చడి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్.